హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో ఏపీ 10th క్లాస్ న్యూ ఎన్సీఆర్టీ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ నుండి 8th చాప్టర్ ఇంట్రడక్షన్ టు టెక్నోమెట్రీకి సంబంధించి అంటే చాప్టర్ మొత్తం కూడా ఈ ఒక వీడియోగానే ఉంటుందండి. మీకు మొత్తం ప్రతి కాన్సెప్ట్ కూడా కవర్ అయ్యేలాగా ఈ వీడియో అయితే చేశాను. అండ్ ఈ వీడియో నాట్ ఓన్లీ ఫర్ 10th క్లాస్ స్టూడెంట్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది. ఇంట్రడక్షన్ టు టెక్నోమెట్రీ చాప్టర్కి సంబంధించిన ఇంట్రడక్షన్, టెక్నోమెట్రిక్ రేషియోస్, వాటికి సంబంధించిన యాంగిల్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి అండ్ టెక్నోమెట్రిక్ ఐడెంటిటీస్కి సంబంధించిన కాన్సెప్ట్ కూడా ఈ వీడియోగా ఉంది. సో వీడియోని చివరి వరకు చూడండి, మీతో పాటు చదువుకుని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది. ఇక మన వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ మనకు టెక్నోమెట్రీ అనే వర్డ్ గ్రీక్ వర్డ్స్ నుంచి డెరైవ్ అయిన వర్డ్. ఒక్కొక్క టెక్స్ట్ బుక్స్లో ఎలా ఉంటుంది, ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లోనేమో ఎలా ఉంటుంది, మేబీ ఇంచుమించు రెండు సేమ్ మీనింగే. ఫస్ట్ చూస్తే ట్రై అంటే 3, గాన్ అంటే సైడ్స్ అని, మెట్రాన్ అంటే మెజర్ అని. సో ఎలాగైనా 3 సైడ్స్ మెజర్, 3 సైడ్స్ మెజర్ మీన్స్ 3 సైడ్స్తో ఫామ్ అయిన ఫిగర్ యొక్క దానికి సంబంధించిన మెజర్మెంట్స్ అని అర్థం. అంటే డైరెక్ట్గా చెప్పాలంటే ట్రయాంగిల్కి సంబంధించిన మెజర్మెంట్స్ అని అర్థం. ఓకే, అలాగే ట్రిగనాన్ అంటే ట్రయాంగిల్, మెట్రాన్ అంటే మెజర్. మీరు అబ్జర్వ్ చేస్తే రెండు సేమ్ మీనింగ్ లాగా ఉంటాయి. సరే, ఇక సెకండ్ పాయింట్, టెక్నోమెట్రీ అనేది ఏంటి అంటే దేనికి సంబంధించింది అది అసలు మ్యాథమెటిక్స్లో అని అంటే, టెక్నోమెట్రీ ఈజ్ ద స్టడీ ఆఫ్ రిలేషన్ బిట్వీన్ సైడ్స్ అండ్ యాంగిల్స్ ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఉండేటువంటి సైడ్స్కి మరియు రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఉండేటువంటి యాంగిల్స్కి మధ్య రిలేషన్ ఏంటి అనేది మనకి ఈ టెక్నోమెట్రీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంటే దట్ ఈస్ ద బేసిక్ కాన్సెప్ట్. ఓకే, దాన్ని బేస్ చేసుకుని ఇంకా చాప్టర్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? సరే, అయితే మరి రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి టెక్నోమెట్రీ అనేది కంప్లీట్లీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ బేస్ చేసుకునే ఉంటుంది. మరొక ట్రయాంగిల్ అనేది ఇక్కడ రాదు. ఓకేనా? వితౌట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ దెర్ ఈజ్ నో టెక్నోమెట్రీ చాప్టర్. ఓకేనా? సరే, మరి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గురించి కూడా తెలుసుకుందాం. ఒకసారి చూద్దాం. ఇన్ ఏ ట్రయాంగిల్ ఇఫ్ వన్ యాంగిల్ ఈజ్ 90 degrees, 90 degreesని రైట్ యాంగిల్ అని కూడా పిలుస్తాము. అండ్ రిమైనింగ్ 2 యాంగిల్స్ ఆర్ ఎక్యూట్. ఎక్యూట్ అంటే 90 degrees కన్నా తక్కువ మెజర్ ఉన్న యాంగిల్స్ని మనం ఎక్యూట్ యాంగిల్స్ అని పిలుస్తాం. ఒక ట్రయాంగిల్లో ఒక యాంగిల్ 90 degrees అయ్యి రిమైనింగ్ 2 యాంగిల్స్ 90 degrees కన్నా తక్కువ ఉంటే అప్పుడు మనం ఆ ట్రయాంగిల్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని పిలుస్తాం. సో మీకు డయాగ్రమెటికల్గా అంటే మామూలుగా ఒక జామెట్రిక్ ఫిగర్స్ చూసినప్పుడు అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్గా కాదని మ్యాక్సిమం మనకు తెలిసిపోతుంది. ఎందుకంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకు ఒకటి 90 degrees ఉండడం వల్ల మనకి క్లారిటీగా అర్థమైపోతుంది రైట్ యాంగిల్ ట్రయాంగిల్గా లేదంటే నార్మల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాదా అనేది తెలిసిపోతుంది. సో సింపుల్గా చెప్పాలంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈ విధంగా ఉంటుందండి. సో ఇక్కడ ఈ సింబల్ ఉంది కదా, దీన్నే మనం రైట్ యాంగిల్ అని అంటాం. అంటే 90 degrees ఇక్కడ ఉంది అని రిప్రజెంట్ చేయడం కోసం ఈ సింబల్ యూజ్ చేస్తామన్నమాట. నెక్స్ట్, మరి ఇదేంటి తీటా, దీన్ని ఏమంటామండి? తీటా అని అంటాం, THETA. అయితే అది మన ఇంగ్లీష్ లెటర్ కాదు, అది వేరే లాంగ్వేజ్కి సంబంధించిన లెటరు. అయితే ఇక్కడ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే జనరల్గా మనం మ్యాథమెటిక్స్లో ఎక్స్ అని వై అని యూజ్ చేస్తుంటాం, ఎక్స్ వై జెడ్ అని. ఇవి ఎందుకు యూజ్ చేస్తామండి? మనకి వాల్యూస్ తెలియనప్పుడు వాటి ప్లేసెస్లో వీటిని యూజ్ చేసుకుని ప్రాబ్లమ్స్ ప్రొసీడ్ అవుతాం, అవునా కదా? అలాగే ఇక్కడ యాంగిల్స్ తెలియనప్పుడు మనము ఈ తీటా అనే లెటర్ యూజ్ చేస్తామన్నమాట. అయితే మీకు డౌట్ రావచ్చు, తీటా ఎందుకు, దీని ప్లేస్ కూడా ఎక్స్ వై తీసేసుకోవచ్చు కదంటే అఫ్కోర్స్ తీసుకోవచ్చు, బట్ మనకి టెక్స్ట్ బుక్లో తీటా అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. మరి దాని మీనింగ్ కూడా మీకు తెలియదు కదా, అందుకని. ఓకేనండి? సో తీటా అంటే ఏమీ కాదు, అదేమి ఏ వాల్యూ కాదు, అది జస్ట్ యాంగిల్ని రిప్రజెంట్ చేయడం కోసం యూజ్ చేసేటువంటి ఒక సింబల్ అన్నమాట. ఓకే, సరే. ఇందులో మనం 3 సైడ్స్ ఉంటాయండి. ఆటోమేటిక్గా ట్రయాంగిల్ అంటే 3 సైడ్స్ ఉంటాయి, 3 యాంగిల్స్ ఉంటాయి. అవి ఏంటి అనేది నేను ఇక్కడ రాస్తాను, ఒకసారి చూడండి. ఏబి, బీసీ, సిఏ అనేవి 3 సైడ్స్. సో సైడ్స్ని ఈ విధంగా రాస్తాం, లేదంటే ఒక్కొక్కసారి ఓన్లీ ఏబి అనే రాస్తాం. ఓకే, అండ్ ఏబి అంటే సైడ్ అంటే మీన్స్ సైడ్ యొక్క లెంత్ అని అర్థం. ఓకేనండి, మనం ఏబి ఈజ్ ఈక్వల్ టు 5 centimeters అని రాస్తాం. అంటే అర్థం ఏంటి? ఏబి అనే సైడ్ 5 centimeters లెంత్ ఉంది అని అర్థం. ఓకే, సరే. అండ్ ఏబి అన్న బిఏ అన్న ఒకటే. ఓకే, ఏబి అంటే ఏ నుండి బికి మధ్యన ఉన్న దూరం, మరి బిఏ అంటే ఏమవుతుంది? బి నుండి ఏకి మధ్యన ఉన్న దూరం. రెండింటికి సేమే కదండి డిస్టెన్స్. అందుకని ఏబి అని రాసిన, బిఏ అని రాసిన, లేదా బీసీ అని రాసిన, లేదంటే సిబి అని రాసిన ఒకటే. ఓకే, సో చూసుకోండి. నెక్స్ట్, ఈ ఏబిసిని వెట్టిసెస్ అని అంటాం. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్, యాంగిల్ ఏ అంటే ఈ యాంగిల్ అని అర్థం, యాంగిల్ బి అంటే ఇది, యాంగిల్ సి అంటే ఇది. వీటిని మనం యాంగిల్స్ అని చెప్తాం. యాంగిల్స్ని ఎలా రాస్తాము, ఒక్కొక్కసారి ఇవే యాంగిల్స్ అని ఇచ్చేస్తాడండి. అంటే మనకి వెట్టిసెస్ అనేది మనం పెద్దగా యూజ్ చేయము, బట్ క్వశ్చన్లో ఒక్కొక్కసారి ఇవే డైరెక్ట్గా యాంగిల్స్ అని ఇచ్చేస్తాడు. ఏ అంటే యాంగిల్ ఏ అని అర్థం, బి అంటే యాంగిల్ బి అని మనం అర్థం చేసుకోవాలి కొన్ని ప్రాబ్లమ్స్లో. నెక్స్ట్,
యాంగిల్స్ని ఇలా కూడా ఇస్తూ ఉంటారండి. ఇది చాలా ఇంపార్టెంట్ నోటేషన్. ఇది ఏంటి ఒకసారి చూడండి, యాంగిల్ BAC అంటే BAC. సో యాంగిల్ ఎక్కడ ఫామ్ అవుతుంది, ఇదే. అంటే యాంగిల్ ఏని ఈ విధంగా కూడా రిప్రజెంట్ చేయొచ్చు. యాంగిల్ ఏ అన్నా ఇదన్నా ఒకటే. అలాగే యాంగిల్ ABC అంటే ABC. సో చూడండి యాంగిల్ ఎక్కడ ఫామ్ అవుతుంది, B దగ్గర. సో యాంగిల్ B అన్న ఇదన్నా ఒకటే. అలాగే యాంగిల్ C అంటే ACB. చూడండి యాంగిల్ ఇక్కడ ఫామ్ అవుతుంది. సో యాంగిల్ ACB. అలాగే మీకు డౌట్ రావచ్చు, మరి దీన్ని ఎలా కూడా రాయొచ్చా అని, CAB అని కూడా రాయొచ్చా అని. రాసుకోవచ్చు. చూడండి CAB ఇక్కడే కదండి యాంగిల్ ఫామ్ అవుతుంది. సో యాంగిల్ ఏ అన్నా, యాంగిల్ BAC అన్నా, యాంగిల్ CAB అన్నా ఒకటే. ఓకేనండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాము అంటే మీకు ఎక్కడ కూడా డౌట్ రాకూడదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇవన్నీ తెలుసుకోవాలా అని మీకు అనిపించవచ్చు. కంపల్సరీగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఏ ప్రాబ్లం ఎలా అడుగుతాడనేది మనం ఎక్స్పెక్ట్ చేయగలం. 1 మార్క్ క్వశ్చన్స్ అయినా 2 మార్క్ క్వశ్చన్స్ అయినా. ఆఫ్కోర్స్ 4 మార్క్స్ లెంతీ క్వశ్చన్స్ అనుకోండి, మీకు డైరెక్ట్గా క్వశ్చన్స్ వస్తాయి. బట్ 1 మార్క్ 2 మార్క్ వచ్చేసరికి మనం ప్రతిదీ కూడా తెలుసుకుంటే తప్ప వాటిని ఆన్సర్ చేయడం కొంచెం కష్టమే. ఓకేనండి. అందుకని ప్రతిదీ కూడా తెలుసుకోవాలి. ఫ్రెండ్స్, ఇందాక ట్రిగ్నోమెట్రీ అంటే ట్రిగ్నోమెట్రీ ఈజ్ ద స్టడీ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ సైడ్స్ అండ్ యాంగిల్స్ ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చెప్పుకున్నాం. అయితే అక్కడ మీకు ఆ సెంటెన్స్తో కంప్లీట్గా అర్థం కాకపోవచ్చు. అర్థమైతే హ్యాపీ, బట్ అర్థం కాకపోయినా కానీ కంగారు పడద్దండి. ఇంకా మనకి కాన్సెప్ట్స్ ఉన్నాయి. ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ చెప్పినప్పుడు మీకు చాలా ఫుల్గా క్లారిటీ వస్తుంది. ఓకేనా. ప్రజెంట్ మాత్రం అసలు ట్రిగ్నోమెట్రీ దేనికి సంబంధించింది, మా రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి సంబంధించింది. మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గురించి ఫస్ట్ నేర్చుకుందాం. ఆ తర్వాత ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ చెప్పేటప్పుడు మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఓకేనండి. ఎప్పుడైనా సరే వీడియోని స్టార్టింగ్లో చూసి మాకు అర్థం కావట్లేదు, ఇంకా మాకు రాదేమో అని నెగిటివ్గా ఆలోచించవద్దు. ఓకేనా. అది అర్థం అవడానికి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే కొత్త కాన్సెప్ట్ కదా, మనకి ముందుండేటువంటి కాన్సెప్ట్ కాదు ఇది. 10th క్లాస్లోనే మనకి చాప్టర్ ఉంటుంది. అందుకని కొత్త చాప్టర్ కాబట్టి కొంచెం మనం అలవాటు అవ్వడానికి టైం పడుతుంది. ఓకేనా. అంతకని ఏమీ లేదు. అసలు ఏమీ భయపడొద్దు. కంపల్సరీ మీకు అర్థం అవుతుంది. మెయిన్లీ ఇప్పుడు మీకు అర్థం అవ్వగానే ఏదైనా కానీ జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి, ఒకసారి చదువుకోవాలి. ఓకేనండి. అంతే. ఇవేమీ చేయకుండా డైరెక్ట్గా ఒకసారి చూసిన వెంటనే అర్థమైపోవాలి అంటే మాది కష్టం మరి అది. ఓకేనా. ఒకసారి చూసుకోండి. సరే, ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో అంటే ట్రయాంగిల్ గురించి తెలుసుకున్నాము. అందులో వీటిని ఏమంటాం అనేది తెలుసుకున్నాం. నెక్స్ట్ ట్రయాంగిల్లో ఉన్న 3 సైడ్స్కి నేమింగ్ ఏంటి, నేమింగ్ ఎలా ఇవ్వాలనేది చూద్దాం. ఇందులో 90 డిగ్రీస్కి ఆపోజిట్గా ఉన్న సైడ్ అంటే ఏంటండి, 90 డిగ్రీస్కి ఆపోజిట్గా ఉన్న సైడ్ ఏసీని హైపోటీనస్ సైడ్ అని పిలుస్తాము. ఈ 2 సైడ్స్తో కంపేర్ చేసుకుంటే ఇది ఎక్కువ లెంత్ ఉంటుంది. అంటే ఇంకా చెప్పాలంటే 2 సైడ్స్తో పోల్చుకుంటే ఇది కొంచెం పెద్దది ఉంటుంది. అంటే రెండింటిని కలిపితే ఇది వస్తుందని కాదండి. ఈ రెండింటిని విడిగా దీని యొక్క లెంత్ చూసుకుంటే ఇది కొంచెం పెద్దది ఉంటుంది అన్నమాట, దీనికన్నా కూడా. ఓకే. నెక్స్ట్ ఇక రిమైనింగ్ 2 సైడ్స్ ఉన్నాయి కదండి. ఏంటవి, AB మరియు BC. ఈ సైడ్స్ని ఒక యాంగిల్ని బేస్ చేసుకుని మనం ఈ సైడ్స్ యొక్క నేమింగ్స్ ఇస్తామన్నమాట. అంతేగాని డైరెక్ట్గా ఇది ఆపోజిట్, ఇది ఎడ్జసెంట్ అని చెప్పడానికి కుదరదు. ఇక్కడ ఫర్ సపోజ్ ఈ యాంగిల్ని బేస్ చేసుకుని చెప్తే ఈ సైడ్ ఏమవుతుంది, AB ఈజ్ ఆపోజిట్ సైడ్ టు తీటా. తీటాకి ఆపోజిట్గా ఉన్న సైడు. అలాగే BC ఏమవుతుందంటే తీటాకి ఎడ్జసెంట్ అంటే పక్కన అని అర్థం. అంటే తీటాకి పక్కన ఉన్న సైడ్ ఇదే కదండి, మరి ఇది కూడా ఉంది కదా అని మీకు డౌట్ రావచ్చు. దీనికి ఆల్రెడీ నేమింగ్ ఇచ్చేసుకున్నాం కదా. సో అందుకని దిస్ ఈజ్ ద ఎడ్జసెంట్ సైడ్ అండ్ దిస్ ఈజ్ ద ఆపోజిట్ సైడ్. ఇక్కడ తేటా ఉన్నప్పుడు. అలా కాకుండా ఇప్పుడు ఇక్కడ తేటా ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆపోజిట్ ఏమి ఇది అవుతుంది, ఎడ్జసెంట్ ఏమి ఇది అవుతుంది. ఓకేనా. ఈ తేటా పొజిషన్ చేంజ్ అయ్యే కొద్దీ మనకి ఆపోజిట్ సైడ్, ఎడ్జసెంట్ సైడ్ రివర్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్లో మనం ఇవి రాసుకుంటాం. ఆపోజిట్ సైడ్ టు తేటా అని, ఎడ్జసెంట్ సైడ్ టు తేటా అని, హైపోటెనస్ అని రాసుకుంటూ ఉంటాం అన్నమాట. నెక్స్ట్ ఇక రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ థియరం, చాలా ఇంపార్టెంట్ థియరం, పైథాగరస్ థియరం. ఇది మనం చాలాసార్లు యూజ్ చేస్తాము, బట్ ఆ థియరం మనకి తెలియదు అంతే. నార్మల్గా ప్రాబ్లమేటిక్ పాయింట్ ఆఫ్ వ్యూగా చేసుకుంటూ వెళ్ళిపోతాం. సరే, అసలు ఈ థియరం ఏంటి అంటే ద స్క్వేర్ ఆఫ్ hypotenuse is equal to the sum of squares of other 2 sides in a right angle triangle. అంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో హైపోటీనస్ సైడ్ని తీసుకుని, సైడ్ని తీసుకోవడం అంటే దీని యొక్క లెంత్ తీసుకుని దాన్ని స్క్వేర్ చేస్తే అది దేనికి ఈక్వల్ అవుతుందంట, సమ్ అంటే ప్లస్. దేన్ని ప్లస్ చేయాలి, స్క్వేర్ చేయాలి. దేన్ని స్క్వేర్ చేయాలి, అదర్ 2 సైడ్స్ అంటే AB BC. అంటే ఏబీని స్క్వేర్ చేయండి, AB స్క్వేర్, BCని స్క్వేర్ చేయండి, BC స్క్వేర్. ఈ వీటిని స్క్వేర్ చేసి ప్లస్ చేస్తే దానికి సమానం అవుతుందంట. ఏంటి,
హైపోటెనస్ సైడ్ యొక్క స్క్వేర్. ఐ మీన్ సైడ్ అంటే దాని యొక్క లెంత్ అని అర్థం అండి. ఓకేనా ఫ్రెండ్స్? సో నీట్గా ఇక్కడ వరకు నోట్ చేసేసుకోండి. మనం తర్వాత ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ గురించి ఓకే, ఇప్పుడు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ గురించి తెలుసుకుందాం. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోవాలి. ఎందుకంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఉండేటువంటి సైడ్స్ యొక్క రేషియోస్నే మనం ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్గా కన్సిడర్ చేస్తాం. అవునా కదా? అందుకోసం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అలాగే ఒక యాంగిల్ కూడా ఇక్కడ తీసుకోవాలండి. ఎందుకు తీసుకోవాలి? ఈ యాంగిల్ని బట్టే కదా మరి ఈ టూ సైడ్స్ దీనికి ఇది ఆపోజిట్ అవుతుంది, ఇది అడ్జసెంట్ అవుతుంది అని చెప్తాము. ఓకే, అందుకోసం. సరే, ఫస్ట్ సైన్ ఆఫ్ యాంగిల్ ఏ అంటే సైన్ ఏ. ఇక్కడ ఓన్లీ సైన్ అంటే దానికి మీనింగ్ అంటూ ఏమీ చెప్పలేం మనం. దాని వాల్యూ ఎంత ఏంటనేది మనం చెప్పలేం. కానీ ఆ సైన్కి పక్కన యాంగిల్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు దాని వాల్యూ ఎంత అనేది మనం చెప్పొచ్చు. ప్రతి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ కూడా అంతేనండి. ఓన్లీ tan అని రాసి దీని వాల్యూ ఎంత అంటే మనం ఏమి చెప్పలేం. ఓకే, ఈ పక్కన ఈ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ పక్కన ఒక యాంగిల్ ఉన్నప్పుడే దాని వాల్యూ ఎంత అనేది మనం చెప్తాము. ఓకేనండి? సరే, సైన్ ఆఫ్ యాంగిల్ ఇవి యాక్చువల్లీ లెంతీ నేమ్స్, మనం ఇవి యూజ్ చేయం. కానీ మీకు నార్మల్గా చెప్పాను అనమాట. ఇందాక కొంచెం లెంతీ చెప్పాను కదా, అందుకోసం అది ఇది మీకు అర్థమవుతుందని చెప్పాను. ఇవే మనం యూజ్ చేసేవి. సైన్ ఏ అంటే ఏంటండి? ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ ఏ. యాంగిల్ ఏ అంటే ఇది. అవునా? ఈ యాంగిల్కి ఆపోజిట్ సైడ్ అంటే ఏమవుతుందండి? బీసీ బై హైపోటెనస్ సైడ్ అంటే ఏసీ. ఓకే, దీన్ని మనం సైన్ ఆఫ్ ఏ అని పిలుస్తాము లేదంటే సైన్ ఏ అని చెప్తాం సింపుల్గా. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది కాదండి, ఇది సైన్ ఏ అంటే ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ ఏ బై హైపోటెనస్ సైడ్. ఇక్కడ ఏ ఉంటే ఇక్కడ ఏ వస్తుంది, ఇక్కడ బి ఉందనుకోండి ఇక్కడ బి వస్తుంది. అది ఏ యాంగిల్ బట్టి చెప్తున్నాం అన్నది కూడా చూసుకోవాలి. అంతేగాని ఓన్లీ సైన్ అంటే ఆపోజిట్ బై హైపోటెనస్ అలా గుర్తుపెట్టుకోవడం కాదు. సైన్ ఏ అంటే ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ ఏ బై హైపోటెనస్ సైడ్. అలాగే కాస్ ఏ అంటే ఎడ్జసెంట్ సైడ్ టు యాంగిల్ ఏ బై హైపోటెనస్ సైడ్. ఏకి ఎడ్జసెంట్ సైడ్ ఇదే కదండి, అంటే దట్ ఈక్వల్ టు ఏబి బై హైపోటెనస్ సైడ్ అంటే ఏసీ. ఓకే, మనం ఈ ట్రయాంగిల్ బట్టి ఇవి వస్తున్నాయి వాల్యూస్. ఇవి మెయిన్ కాదు, ఇవి మెయిన్. ఓకేనండి? ఇప్పుడు ట్రయాంగిల్ మారింది అనుకోండి, ఇవి మారిపోతాయి కానీ ఇవి మారవు. ఓకే, ఆఫ్ కోర్స్ యాంగిల్స్ మారచ్చు, బట్ ఇవి సేమే కదా, ఆపోజిట్ టు హైపోటెనస్ అనేవి సేమ్ ఉంటాయి. నెక్స్ట్ tan ఏ అంటే ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ ఏ బై ఎడ్జసెంట్ సైడ్ టు యాంగిల్ ఏ. ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ ఏ అంటే ఎంతండి మనకి? బీసీ బై ఎడ్జసెంట్ సైడ్ టు యాంగిల్ ఏ అంటే ఎంతండి? ఏబి. ఓకే, నెక్స్ట్ ఇదేంటి? కొసీక్ ఏ. మనకి ఈ మూడు మెయిన్ ఇంపార్టెంట్ అండి, బాగా ఈ మూడు ఇంపార్టెంట్. ఈ మూడింటి నుండి ఇవి వస్తాయి. ఎలాగన్నా చెప్తాను చూడండి. సైన్ ఏ ఉందా, దీని యొక్క రెసిప్రోకలే కొసీక్ ఏ. అంటే దీని ఆన్సర్ రివర్స్ చేయండి, ఏసీ బై బీసీ. దీని ఆన్సర్ అది వస్తుంది. కాబట్టి చూద్దాం. ఓకే, ఒకసారి నార్మల్గా చూద్దాం. అసలు కొసీక్ ఏ అంటే ఏంటి అంటే హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ ఏ. దీన్ని అబ్జర్వ్ చేయండి. సైన్లో ఆపోజిట్ టు హైపోటెనస్, కొసీకెన్లో హైపోటెనస్ ఆపోజిట్, అంటే దీని యొక్క రెసిప్రోకల్ అన్నమాట. ఏది? కొసీకెన్. అంటే సైన్ యొక్క యాక్చువల్లీ సైన్ ఏ యొక్క రెసిప్రోకల్ అంటే 1/sin ఏ అని. అవునా? ఈ 1/sin ఏనే మనము కొసీకెన్ ఏ అని చెప్తామండి. అది మీకు నేను తర్వాత ఫార్ములా రూపంగా చెప్తాను. ప్రజెంట్కి మాత్రం ఇవి మీరు అర్థం చేసుకోండి. సరే, హైపోటెనస్ సైడ్ అంటే ఎంతండి మనకి? ఏసీ బై ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ ఏ అంటే ఎంతండి? బీసీ. అంతే, వీటి యొక్క రెసిప్రోకల్. దీన్ని తిప్పితే మీకు ఇదే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ సీకెన్ అంటే కాస్ ఏకి రెసిప్రోకల్ అండి. సో చూడండి, కాస్ అంటే ఎడ్జసెంట్ బై హైపోటెనస్, సీకెన్ అంటే హైపోటెనస్ బై ఎడ్జసెంట్. సో హైపోటెనస్ సైడ్ అంటే ఏసీ బై ఎడ్జసెంట్ సైడ్ టు యాంగిల్ ఏ అంటే ఏబి. అంటే మనకి ఏమవుతుందండి? ఏసీ బై ఏబి. నెక్స్ట్ కాట్ ఏ అంటే దీనికి రెసిప్రోకల్. చూడండి, tan అంటే ఆపోజిట్ బై ఎడ్జసెంట్, కాట్ అంటే ఎడ్జసెంట్ బై ఆపోజిట్. ఎడ్జసెంట్ సైడ్ టు యాంగిల్ ఏ అంటే యాంగిల్ ఏకి ఎడ్జసెంట్ ఏమవుతుందండి? ఏబి బై ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ ఏ, ఏకి ఆపోజిట్ సైడ్ అంటే బీసీ. ఓకేనా ఫ్రెండ్స్? చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా ఇవి. ఓకేనా? అంటే ఫార్ములా అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది. సైన్ ఏ అంటే ఇది, కాస్ ఏ అంటే ఇది, tan ఏ అంటే ఇది. ఇవి ఈ మూడు గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా వీటి యొక్క రెసిప్రోకల్సే కదా ఇవి. ఓకేనా? సో నీట్గా నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంపార్టెంట్ ఫార్ములా చూద్దామండి. మన ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్కి సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి కూడా. ఫస్ట్ నాకు అంటే ఇందాక మనం చెప్పిన సైన్ ఏ వాల్యూ అంటే ఎంత అవుతుందండి? ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ ఏ అంటే బీసీ బై ఎడ్జసెంట్ సైడ్, సైన్ అంటే ఆపోజిట్ బై హైపోటెనస్ కదా. సో బీసీ బై ఏసీ. అవునా?
అలాగే కొసీకన్ ఏ వాల్యూ ఎంత వచ్చిందండి ఇందాక దాని ప్రకారం AC/BC అని వచ్చింది. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే అదే మీరు కాదు మనం ఏం చేద్దామంటే sin A ఇంటూ కొసీకన్ ఏ చేద్దాం. ఏం చేద్దామండి sin A ఇంటూ కొసీకన్ ఏ అంటే sin A అంటే ఎంత వచ్చింది BC/AC ఇంటూ కొసీకన్ ఏ అంటే ఎంత వచ్చింది AC/BC. ఇలా మనం ఫ్రాక్షన్స్ని మల్టిప్లై చేస్తున్నప్పుడు న్యూమరేటర్ టు డినోమినేటర్ ఏమన్నా ఉంటే సేమ్ వాల్యూస్ ఉంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. లేదంటే టేబుల్స్గా ఉన్న 2 టేబుల్లో కానీ 3 టేబుల్లో కానీ ఏమన్నా వాల్యూస్ ఉన్నా కానీ క్యాన్సిల్ చేసుకోవచ్చు. అఫ్కోర్స్ ఇక్కడ నెంబర్ లేవనుకోండి, బట్ నార్మల్గా చెప్తున్నాను అంతే. సరే, ఇక్కడ చూస్తే AC మరియు AC క్యాన్సిల్, BC మరియు BC క్యాన్సిల్. సో ఆన్సర్ ఎంత అండి 1. అంటే మనకి ఏమొచ్చిందండి ఆన్సరు sin A ఇంటూ కొసీకన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అని వచ్చింది. అలాగే మీకు కాస్ ఏ ఇంటూ సీకెన్ ఏం చేశారనుకోండి 1 అని వస్తుంది. అలాగే ట్యాన్ ఏ ఇంటూ కాట్ ఏ అని చేశారనుకోండి 1 అని వస్తుంది. ఓకేనా, నువ్వు ఎలా చెప్తావంటే మీరు కాకపోతే ఎలా చెక్ చేయండి, కంపల్సరీ 1 వస్తుంది. అవునా కదండి. ఇంకో రకంగా ఏం చెప్పొచ్చు అంటే సైన్ ఏ యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అని అంటే ఏమవుతుందండి 1/sin A అని అర్థం. ఓకే, ఇక్కడ 1/sin Aనే మనం కొసీకన్ ఏ అని అనుకుంటాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఒకటే, మరి ఇది ఒక ఫార్ములా ఇది ఒక ఫార్ములా అనుకుంటారేమో. ఇప్పుడు సైన్ ఇంటూ చేస్తుంది కదా, దాన్ని ఎటుపక్క పంపించండి ఏమవుతుందండి అప్పుడు కొసీకన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/sin A. చూసారా, అంటే మీకు ఇది వాల్యూ బట్టి చెప్తున్నాను, నార్మల్గా జనరల్గా చెప్తున్నాను. ఇది జనరల్గా అన్నమాట. జనరల్గా ఏంటంటే sin A అనేది నార్మల్ వాల్యూ తీసుకుంటే దీని యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఇప్పుడు 2 ఇచ్చామనుకోండి 2 యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ 1/2 అవుతుంది. అలాగే 3 ఇచ్చామనుకోండి 3 యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ 1/3 అవుతుంది. అలాగే sin A అని ఇస్తుంది ఒక వాల్యూ కాబట్టి దాని యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ 1/sin A అవుతుంది. 1/sin Aనే మనం కొసీకన్ ఏ అని అనుకుంటాం. ఓకేనండి, అంటే దీని మీనింగే ఇది. సో 1/sin A ఈక్వల్ టు కొసీకన్ ఏ అయినప్పుడు ఇప్పుడు sin A ఇక్కడ డివైడ్ చేస్తుంది, ఇటుపక్క పంపించండి ఏమవుతుంది 1 ఈక్వల్ టు కొసీకన్ ఏ ఇంటూ sin A. అంటే టోటల్గా ఏం రాసుకోవచ్చు, ఇది రాసేసుకోవచ్చా sin A ఇంటూ కొసీకన్ ఏ ఈక్వల్ టు 1 అని. ఓకే, మీరు ఎలా అర్థం చేసుకున్నా పర్లేదు, బట్ ఇవి మాత్రం గుర్తుపెట్టుకోకండి. అండ్ దీని నుంచి మళ్ళీ రెండు రాసుకోవచ్చు, ఏంటి sin A ఈజ్ ఈక్వల్ టు 1/కొసీకన్ ఏ అని రాసుకోవచ్చు. అలాగే కొసీకన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/sin A అని రాసుకోవచ్చు. మనం ప్రాబ్లమ్స్లో ఏది ఎక్కడ యూజ్ అవుతుందో దాన్ని బట్టి మనం యూజ్ చేసుకుంటాం. ఓకేనండి, అలాగే దీని నుంచి కూడా ఇవి మీకు ఇదేం రాయకుండా ట్రయాంగిల్ వేసుకుని ఈ పక్కన ఈ 3 రాసుకోండి. ఇక బాక్స్ పెట్టి యారో పెట్టి దీని నుంచి 2 రాసుకోవచ్చు. అలాగే దీని నుంచి కూడా 2 రాసుకోవచ్చు. ఏమవుతాయండి దీని నుంచి 2ని కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు సీకెన్ ఏ ఇంటూ చేస్తుంది కదా, ఇటుపక్క పంపించేయండి 1/secn A డివైడ్ చేస్తుంది. అలాగే సీకెన్ ఏ మన వాల్యూ కావాలి అంటే కాస్ ఏ అటుపక్క పంపించండి, అప్పుడు సీకెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/cos A. ఇలా మనం ఏది కావాలితే అది యూజ్ చేసుకోవచ్చు. అలాగే దీని ప్లేస్లో కూడా 2 ఫార్ములాస్ యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి మీకు రాసేయండి. ఓకేనండి. ఓకే, నెక్స్ట్ ఫార్ములా అంటే ఆ 3తో పాటు ఇంకో 2 ఫార్ములాస్ ఉన్నాయి. అవి ఏంటంటే 3 అంటే మళ్ళీ దాని నుంచి ఒక్కోదానికి 2 వస్తున్నాయి. అవి కౌంట్ కాదు, మెయిన్ ఫార్ములా మనకి sin A ఇంటూ కొసీకన్ ఏ ఈక్వల్ టు 1 అదే మనకి మెయిన్ ఫార్ములా కింద. సో అలాంటి 3 ఉన్నాయి కాబట్టి అవి 3. ఇప్పుడు ఇంకొక ఫార్ములా ఏంటంటే sin A ఈక్వల్ టు ఇది కదండి మనకి వాల్యూ, అలాగే cos A ఈక్వల్ టు ఇది కదా. ఇప్పుడు ఈ రెండింటిని నేను ఏం చేస్తానంటే డివైడ్ చేస్తున్నానండి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయకండి. sin A/cos A దట్ ఈక్వల్ టు sin A అంటే BC/AC బై cos A అంటే AB/AC. సరిపోయిందా కదా. ఇలాగా ఇదొక ఫ్రాక్షన్ మళ్ళీ ఇదొక ఫ్రాక్షన్ కింద ఫ్రాక్షన్ వచ్చింది అంటే మనం ఏం చేయాలండి, ఫస్ట్ ఫ్రాక్షన్ నార్మల్గా రాసేసుకోండి BC/AC ఇంటూ దీన్ని రెసిప్రోకల్ చేయండి అంటే AC/AB. సో ఇక్కడ చూడండి AC క్యాన్సిల్ దట్ ఈక్వల్ టు BC/AB. ఇప్పుడు అలా జస్ట్ tan A కూడా మీరు అబ్జర్వ్ చేస్తే tan A ఆన్సర్ కూడా BC/AB అనే వస్తుంది. ఓకే, మీకు ఇందాక రాసినాక అబ్జర్వ్ చేయండి. అంటే దీని వాల్యూ tan A అని రాసుకోవచ్చు కదా, అవునా కదండి. సో ఇప్పుడు దేన్ని సింప్లిఫై చేస్తే మనకి tan A వచ్చింది చెప్పండి. sin A/cos A సింప్లిఫై చేస్తే tan A వచ్చింది. అంటే మనం ఏం రాసుకోవచ్చు, therefore sin A/cos A ఈక్వల్ టు tan A. చూసారా, ఇలాగ ఫార్ములాస్ అన్నీ కూడా మనకి చాలా ఈజీగా ఉంటాయండి. మనం కొంచెం దాని మీద ఫోకస్ చేయకుండా మనం చేసేదేం లేదు, అవునా కదా. మీకు ఫోకస్ చేసి అర్థం చేసుకున్నారనుకోండి అది మీకు 100% అర్థం అవ్వకపోయినా అది తర్వాత విషయం, కానీ ఎంతో కొంత అయితే అర్థమవుతుంది, అవునా. సో అందుకని ఏంటంటే ప్రాక్టీస్ బాగా చేసుకోండి. ఏం చెప్తున్నాము ఎలా చేస్తున్నాము అన్నది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, అలా చేస్తే మీకు బాగా అర్థమవుతుంది. సరే,
ఇప్పుడు సైన్ ఏ బై కాస్ ఏ అంటే ఏం రాసుకోవచ్చండి, ట్యాన్ ఏ. అంటే ఇది ఒక ఫార్ములా, ట్యాన్ ఏ ప్లస్లో సైన్ ఏ బై కాస్ ఏ రాసుకోవచ్చు, లేదంటే ఇది కనబడినప్పుడు ఇది రాసుకోవచ్చు. సిమిలర్లీ కాస్ ఏ బై సైన్ ఏ మనం చేసాం అనుకోండి. కాస్ ఏ అంటే ఎంతండి, ఏబి బై ఏసీ బై సైన్ ఏ అంటే ఎంతండి, బీసీ బై ఏసీ. మళ్ళీ సేమ్ ఇక్కడ ఏసీసీ క్యాన్సిల్ అయిపోయి ఏబీ బై బీసీ అని వస్తుంది. ఏబీ బై బీసీ అంటే కాట్ ఏ. అంటే మనకి ఏంటంటే ఇంకో ఫార్ములా కాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ బై సైన్ ఏ. ఓకే, ఇందాక 3 ఫార్ములా రాసుకున్నారు కదా, దాని కింద ఇది 4వది, ఇది 5వది కింద రాసేసుకోండి, అయిపోద్ది. ఓకేనండి. నెక్స్ట్ మన కాన్సెప్ట్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ సమ్ స్పెసిఫిక్ యాంగిల్స్. ఈ వీడియోలో ఇది చివరి కాన్సెప్ట్, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మనకి ఈ బాక్స్ ఈ యాంగిల్స్ బాక్స్ అనేది 10th క్లాస్లో ప్రాబ్లమ్స్ చేయడానికి యూజ్ అవుతుంది. ఫర్దర్గా మీరు పాలిసెట్ ఎగ్జాము, ఏపీఎస్ఆర్జేసీ ఎగ్జాము, ఇంకా ఇలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ IIITకి కూడా ఎంట్రన్స్ టెస్టులు పెడతారు కదా ఒక్కొక్కసారి, ఆర్జీయూకేటీ సెట్ అని, ఇలాంటి ఎంట్రన్స్ టెస్టులు రాయడానికి కంపల్సరీగా మీకు యూస్ఫుల్ అవుతుందండి. అండ్ మీకు తర్వాత ఇంటర్మీడియట్ జాయిన్ అయితే అందులో ట్రిగ్నోమెట్రీ చాప్టర్స్ చేయడానికి కంపల్సరీ ఈ బాక్స్ రావాల్సిందే. ఓకే, ట్రిగ్నోమెట్రీ చాప్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఒక్క బాక్స్ అని కాదు, మొత్తం చాప్టర్ అంతా కూడా ఇంపార్టెంట్. ప్రతి కాన్సెప్ట్ కూడా మీకు వచ్చి ఉండాలి. సరే, అయితే మరి ఈ బాక్స్లో ఉండేటువంటి వాల్యూస్ మనం ఎలా గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టమే, కాకపోతే మరి ఇచ్చిన ట్రిక్ ప్రకారం గుర్తుపెట్టుకుందాం. ఓకేనండి. సరే, ఇప్పుడు ఇక్కడ స్పెసిఫిక్ యాంగిల్స్ అనేది ఎందుకు చెప్పామంటే, ఇక్కడ ట్రిగ్నోమెట్రిక్ రేషియోసే కదా ఇవి, వీటన్నింటికి యాంగిల్స్ పెట్టినప్పుడు అంటే సైన్ 0 degrees ఎంత అవుతుంది, సైన్ 30 degrees ఎంత అవుతుంది, సైన్ 45 degrees ఎంత అవుతుంది, అలాగా ప్రతిదానికి కూడా ఏ వాల్యూస్కి ఏమొస్తాయి అనేది మనకి ఇక్కడ చెప్పారు. అయితే ఇక్కడ కొన్ని స్పెసిఫిక్ అంటే పర్టికులర్గా కొన్ని యాంగిల్స్కే మనకి చెప్పారు. ఇవే కాదండి, ఇంకా యాంగిల్స్ ఉంటాయి, అవి మీకు ఇంటర్మీడియట్లో వస్తాయి. సరే, ఇక మన మెయిన్ పాయింట్కి వస్తే మీరు ఈ వాల్యూ గుర్తుపెట్టుకోవాలండి. ఏంటి, √x/2. ఏంటండి, √x/2. సరే, దీంతో మాకు పని ఉంది అంటే ఫస్ట్ సైన్ బాక్స్ రెడీ చేయడానికి ఇది మనకు కావాలి. 1 సైన్ మనం చేసేస్తే బాక్స్ అంతా అయిపోయినట్టే మ్యాక్సిమం. ఎలా చేయగానే నేను చెప్తానండి, స్టెప్ టు స్టెప్ జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఫస్ట్ ఎక్స్ ప్లేస్లో 0 పెట్టండి, అంటే √0/2. √0 అంటే 0, 0/2 అంటే 0. అంటే సైన్ ఇది ఏమవుతుందండి, సైన్ 0 degrees అంటే 0 అయిపోయిందా. నెక్స్ట్ సైన్ 30 degrees కావాలి అంటే ఫస్ట్ మనం ఎక్స్ ప్లేస్లో 0 పెట్టాం కదా, తర్వాత ఎక్స్ ప్లేస్లో 1 పెట్టండి. ఏమవుతుంది, √1/2. √1 అంటే 1/2, అంటే దీని ఆన్సర్ 1/2. ఓకే, నెక్స్ట్ ఎక్స్ ప్లేస్లో 2 పెట్టండి, అప్పుడు ఏమవుతుందండి, √2/2. ఇక్కడ మనం 2ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే √2 × √2 అని రాసుకోవచ్చండి, ఎందుకంటే √2 × √2 అంటే 2 అని. అయితే ఇక్కడ దీనికి ఇది న్యూమరేటర్లో ఒక √2, డెనోమినేటర్లో ఒక √2 క్యాన్సిల్ అయిపోయి ఏమొస్తుందండి, 1/√2. సో సైన్ 45 degrees అంటే ఎంతండి, 1/√2. నెక్స్ట్ సైన్ 60 degrees, x = 3 పెట్టండి, అంటే ఏమవుతుంది, √3/2 ఇక్కడ. సో ఇదే ఆన్సర్, ఇంకా దాన్ని మనం ఏమి సింప్లిఫై చేయగలం, √3/2. నెక్స్ట్ x = 4 పెట్టండి, x = 0 పెడితే ఇది వచ్చింది, 1 పెడితే ఇది, 2 పెడితే ఇది, 3 పెడితే ఇది, 4 అంటే ఇది, అంటే √4/2. √4 అంటే 2 కదండి, ఎందుకంటే √4 అంటే √2², √2 క్యాన్సిల్ 2, సో 2/2 అంటే 1 అంతే. ఓకేనా, అంతే. ఇక్కడ నుంచి కాస్ ఎలాగా అంటే ఈ వాల్యూస్ రివర్స్ చేసి ఫస్ట్ నుంచి రాశాను, అంటే 1 √3/2, మళ్ళీ ఇది సేమ్ వస్తుంది రెండింటికి కూడా, 1/√2, తర్వాత 1/2, తర్వాత 0. ఓకేనా, ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా కాస్ వచ్చేస్తుంది. ఈ రెండు గుర్తుపెట్టుకుంటే మొత్తం టేబుల్ అంతా మనకి ఎలా వచ్చేసినట్టే. ఎలా అన్నది కూడా నేను చెప్తానండి. ఓకేనా, ఈ రెండు గుర్తుపెట్టుకున్నంత మాత్రం మనకు అన్ని గుర్తొచ్చేస్తాయని కాదు, కొన్ని ఫార్ములాస్ మనం ఇందాక చెప్పుకున్న ఫార్ములాస్ అవి అప్లై చేసుకుంటే అన్నీ గుర్తొస్తాయి. సరే, మరి ట్యాన్ కావాలి మనకి. ఇప్పుడు ట్యాన్ అంటే నేను ఇందాక చెప్పాను, దేన్ని సింప్లిఫై చేస్తే ట్యాన్ వచ్చిందండి, sin a/cos a. అంటే tan a కావాలితే నీకు sin a/cos a చెయ్యి. ఇప్పుడు మరి tan 0 కావాలి అంటే ఏం చేయాలి, sin 0 degrees tan 0 degrees = sin 0 degrees/cos 0 degrees, అంతే కదండి. మరి sin 0 degrees అంటే ఎంత, 0/1. 0/1 అంటే 0, అంటే 0. అలాగే ఈ వాల్యూ బై ఈ వాల్యూ చేస్తే ఇది వస్తుంది, అంతే కదా. మరి tan 30 degrees sin 30 degrees/cos 30 degrees అంటే ఏమవుతుందండి, 1/2/√3/2. సో ఇక ఫ్రాక్షన్ కింద ఫ్రాక్షన్ వచ్చినప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ ఫ్రాక్షన్ నార్మల్గా రాసేసుకుని సెకండ్ ఫ్రాక్షన్ రెసిప్రోకల్ చేయాలి, మధ్యలో ఇంటూ పెట్టి 2/√3. 2 క్యాన్సిల్, 1/√3. ఏంటిది, ఈ వాల్యూ. నెక్స్ట్ ఏమొచ్చింది చూడండి, 1/√2
బై 1 బై మళ్ళీ స్క్వేర్ రూట్ 2 ఈ వాల్యూ బై ఈ వాల్యూ. సో ఇక్కడ న్యూమరేటర్లోని సేమ్ వాల్యూ, ఇదంతా డినోమినేటర్లోని సేమ్ వాల్యూ కాబట్టి ఆన్సర్ క్యాన్సిల్ అయిపోయి 1 వస్తుంది. నెక్స్ట్ చూడండి మళ్ళీ స్క్వేర్ రూట్ 3/2 బై 1/2 అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు, స్క్వేర్ రూట్ 3/2 ఇంటూ దీన్ని రెసిప్రోకల్ చేయండి 2/1. సో 2 క్యాన్సిల్ ఎంతండి, స్క్వేర్ రూట్ 3/1. స్క్వేర్ రూట్ 3/1 అంటే స్క్వేర్ రూట్ 3. సో టోటల్గా దిస్ ఈజ్ స్క్వేర్ రూట్ 3. నెక్స్ట్ చూడండి 1/0. 1/0 చాలా మంది 0 అనుకుంటారండి, కొంతమంది ఇన్ఫినిటీ సింబల్ కూడా రాస్తారు. ఇవేమీ కాదు, నాట్ డిఫైన్డ్ అని రాయండి. ఓకేనండి, నాట్ డిఫైన్డ్ అంటే మీరు ఫుల్గా రాసుకోండి, నేను అక్కడ నార్మల్గా రాశాను అంతే. ఓకే, ఇంక 3 వచ్చేసినట్టే మనకి వీటి యొక్క రెసిప్రోకల్సే కదా ఇవి, అవునా కదా. సరే, కొసీకెన్ అంటే దేని యొక్క రెసిప్రోకల్ ఇందాకే చెప్పాను, కొసీకెన్ ఏ అంటే 1/sin A. అంటే దీన్ని రివర్స్ చేస్తే ఇది వస్తుంది. కొసీకెన్ 0 కావాలంటే sin 0ని రివర్స్ చేయాలి. అంటే కొసీకెన్ 0 డిగ్రీస్ ఈక్వల్ టు 1/sin 0 డిగ్రీస్. 1/sin 0 డిగ్రీస్ అంటే 0 కదండి, 1/0 అంటే నాట్ డిఫైన్డ్, అవునా కదా. సో మళ్ళీ ఇక్కడ నాట్ డిఫైన్డ్ అని రాసేయండి. ఓకేనా, ఇదే గుర్తుపెట్టుకోండి. ఓకేనండి, నేను ఇప్పుడు ఫార్ములా ప్రకారంగా ఎలా చెప్తున్నాను, ఇదే నేను ఇప్పుడు ఎలా చెప్తే అలాగే గుర్తుపెట్టుకోండి, ఇదైతేనే ఈజీ మీకు. నెక్స్ట్ కొసీకెన్ 30 అంటే దీన్ని రివర్స్ చేయాలి. 1/2ని రివర్స్ చేస్తే ఏమవుతుందండి, రెసిప్రోకల్ చేస్తే 2/1. 2/1 అంటే 2. సో దిస్ ఈజ్ 2. నెక్స్ట్ 1/square root 2ని రెసిప్రోకల్ చేయాలి, అంటే స్క్వేర్ రూట్ 2/1 అంటే స్క్వేర్ రూట్ 2. నెక్స్ట్ స్క్వేర్ రూట్ 3/2ని రెసిప్రోకల్ చేయాలి, అంటే 2/square root 3. సో 2/square root 3. నెక్స్ట్ చూడండి, యాక్చువల్లీ నాట్ డిఫైన్డ్ బై సారీ దీని యొక్క రెసిప్రోకల్ కదా. ఓకే 1 యొక్క రెసిప్రోకల్ అంటే 1/1 అంటే 1 కదండి. సో 1 యొక్క రెసిప్రోకల్ అంటే 1. నెక్స్ట్ సీకెన్ అంటే మనం ఏ ఫార్ములా అప్లై చేస్తామండి ఇక్కడ, సీకెన్ ఏ దేని యొక్క రెసిప్రోకల్ అని చెప్పుకున్నాం మనం ఇందాక, కాస్ అంటే సీకెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/cos A. మళ్ళీ సేమ్ అండి, ఈ వాల్యూస్ని రెసిప్రోకల్ చేయాలి. 1 అని రెసిప్రోకల్ చేస్తే మళ్ళీ 1 వస్తుంది. రూట్ 3/2 రెసిప్రోకల్ చేస్తే 2/√3. నెక్స్ట్ చూడండి 1/√2 రెసిప్రోకల్ చేస్తే √2. నెక్స్ట్ 1/2ని రెసిప్రోకల్ చేస్తే 2. 0ని రెసిప్రోకల్ అంటే యాక్చువల్లీ 0 అంటే 0/1, దీన్ని రెసిప్రోకల్ చేస్తే ఏమవుతుందండి, 1/0 అవుతుంది. 1/0 అంటే దట్ ఈస్ నాట్ డిఫైన్డ్. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ వాల్యూస్ని రివర్స్ నుంచి వచ్చేస్తాయి ఇక్కడ, కానీ అలా గుర్తుపెట్టుకోవద్దు. నేను ఇప్పుడు ఫార్ములా పక్క ఎలా అయితే చెప్పానో అది చూసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కాట్ మిగిలిందండి. కాట్ అంటే ఏం రాసుకోవచ్చు మనము, cos/sin అని రాసుకోవచ్చు, లేదంటే tan యొక్క కాట్కి మనకి ఈ విధంగా cot A అంటే cos A/sin A అని రాసుకోవచ్చు అండి, లేదంటే cot A ఈజ్ ఈక్వల్ టు 1/tan A అని కూడా రాసుకోవచ్చు. రెండిట్లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు మనకు నచ్చింది. సరే, మనం ఏం చేద్దామంటే ఇది యూజ్ చేద్దాం చిన్నది, cot A ఈజ్ ఈక్వల్ టు 1/tan A అని. ఓకే, సరే చూడండి, cot 0 డిగ్రీస్ కావాలి అంటే ఏం చేయాలండి, 1/tan 0 డిగ్రీస్. ఈ 0 డిగ్రీస్ని రెసిప్రోకల్ చేయాలి, అంటే 1/tan 0 అంటే 0, 1/0 అంటే నాట్ డిఫైన్డ్. తర్వాత ఇది కావాలంటే tan రెసిప్రోకల్ చేయండి, 1/√3 రెసిప్రోకల్ చేస్తే √3/1. √3/1 అంటే ఎంతండి, √3. నెక్స్ట్ 1 అని రెసిప్రోకల్ చేస్తే మళ్ళీ 1. తర్వాత √3ని రెసిప్రోకల్ చేస్తే 1/√3. ఓకే, సో 1/√3. నెక్స్ట్ నాట్ డిఫైన్డ్ రెసిప్రోకల్ చేయాలి, ఇది బాగుంది. నాట్ డిఫైన్డ్ అంటే ఏంటండి, మనకి 1/0 కదా, మరి దీన్ని రెసిప్రోకల్ చేస్తే ఏమవుతుందండి, 0/1 కదా. 0/1 అంటే ఎంతండి, 0. సో దట్ ఈస్ 0. ఓకేనండి, ఈ విధంగా మనం బాక్స్ ఫిల్ చేసుకోవచ్చు ఈజీగా. అయితే మీకు బాక్స్ ఫిల్ చేయడం రావాల్సిన అవసరం లేదు, కానీ పర్టికులర్గా కొసీకెన్ 45 డిగ్రీస్ లేదా 30 డిగ్రీస్ అంటే ఎంత అనేది మీకు చెప్పగలిగేగా ఉండాలి. ఇప్పుడు చూడండి, అది ఎలా చెప్పాలంటే, ఇప్పుడు నేను ర్యాండమ్గా మిమ్మల్ని కొసీకెన్ 30 డిగ్రీస్ ఎంత బాబు అని అడిగాను. మీకు వెంటనే కంగారు పడిపోకుండా కొసీకెన్ అంటే 1/sin అని, 1/sin 30 డిగ్రీస్ అని, అంటే sin 30 డిగ్రీస్ తెలిస్తే నాకు కొసీకెన్ వచ్చేస్తుంది. మరి సైన్ ఎలా తెలుసుకోవాలి అంటే, సైన్కి ట్రిక్ చెప్పాను కదా, ఏంటది, x/2. x ప్లేస్లో 0 పెడితే 0 డిగ్రీస్ వస్తుంది, sin 0 డిగ్రీస్. x ప్లేస్లో 1 పెడితే sin 30 డిగ్రీస్ వచ్చేస్తుంది కదా. అంటే x ప్లేస్లో 1 పెట్టే √1/2, √1 అంటే 1/2, అంటే sin 30 అంటే 1/2. ఇక్కడ 1/sin 30 ఉంది, అంటే దీన్ని తిప్పాలి. సో 2/1 దట్ ఈక్వల్ టు 2. అంటే టోటల్గా కొసీకెన్ 30 డిగ్రీస్ అంటే 2. అండ్ ఇలా చెప్పాలన్నమాట కొత్తగా.
ఓకేనా? అంతేగాని మీరు మళ్ళీ బాక్స్ అంతా వేసి చెప్తే టైం ఎక్కడ సరిపోద్దండి, అవునా కదా? అందుకని నేను ఫార్ములా ప్రకారంగా చెప్పాను. బట్ ఇది కొంచెం మీకు అలవాటు అవ్వడానికి టైం పడుతుంది. మీకు చదివిన ఒకసారి వచ్చేయగానే ఏమి కాదు, అది రాదు అలాగా. కొన్ని ప్రాబ్లం చేసి ఒక్కొక్కసారి మళ్ళీ రివిజన్ చేసుకుని మన ఫ్రెండ్స్ని అయితే అడుగుతుండొచ్చండి, ఎక్కడ sin 30 degrees ఎంత అవుతుంది, tan 30 degrees ఎంత అవుతుంది, ఇలా డిస్కషన్స్ వల్ల కూడా మీకు గుర్తుండే ఛాన్స్ ఉంటుంది. ఓకేనండి? ఓకే, ఈ వీడియోలో లాస్ట్ టాపిక్, బట్ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. మీరు ఫర్దర్గా మ్యాథమెటిక్స్ ఉన్న గ్రూప్ తీసుకుంటే అందులో కంపల్సరీ టెగ్నోమెట్రీ ఉంటుంది. టెగ్నోమెట్రీలో ఈ కాన్సెప్ట్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా అయితే ఉండదు. కంపల్సరీగా ఈ కాన్సెప్ట్ అనేది ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనండి? సరే, మరి ఇంతకీ కాన్సెప్ట్ ఏంటంటే టెగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్. సో ఫస్ట్లీ వాట్ ఈజ్ ఐడెంటిటీ అనేది చూద్దాం. ఐడెంటిటీ an equation is called identity. ఒక ఈక్వేషన్ ని ఐడెంటిటీ అని పిలవాలి అంటే when it is true for all values of the variables involved in it. అంటే ఒక ఈక్వేషన్ ని మనం ఐడెంటిటీ అని పిలుస్తాం ఎప్పుడు ఆ ఈక్వేషన్ లో ఉన్న వేరియబుల్స్ ప్లేసెస్ లో ఏ వాల్యూస్ పెట్టినా కానీ ఈక్వేషన్ సాటిస్ఫై అవ్వాలి. అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తాను, మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, x² - y² = x + y × x - 5. ఇనీషియల్ గా ఇది ఒక ఈక్వేషన్. అసలు ఈక్వేషన్ అంటే ఏంటండి అంటే ఒక మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ అనేది వేరొక మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ కానీ వేరొక న్యూమరికల్ వాల్యూ కానీ సమానం అయితే దాన్ని మనం ఈక్వేషన్ అని పిలుస్తాము. ఈక్వేషన్ అనేది LHS = RHS ఫామ్ లో ఉంటుంది. మీరు ఏ ఈక్వేషన్ తీసుకున్నా కానీ LHS అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఉన్న ఒక వాల్యూ, RHS అంటే రైట్ హ్యాండ్ సైడ్ లో ఉన్న ఒక ఎక్స్ప్రెషన్ అనొచ్చు, లేదంటే వాల్యూ అనొచ్చు. ఓకే, ఇది మనకి ఈక్వేషన్ అంటే. ఇప్పుడు ఇది ఇనీషియల్ గా ఒక ఈక్వేషన్, ఇది ఐడెంటిటీయా కాదనేది మనం చెక్ చేయాలి. ఏం చెప్పామండి, ఈక్వేషన్ ఐడెంటిటీ అవ్వాలి అంటే ఇట్ ఈస్ ట్రూ ఫర్ ఆల్ వాల్యూస్ ఆఫ్ వేరియబుల్స్. ఫస్ట్ ఇందులో ఉన్న వేరియబుల్స్ ఏంటి, ఎక్స్ వై. వీటికి ఏ వాల్యూస్ అంటే వీటి ప్లేసెస్ లో ఏ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసినా కానీ ఈక్వేషన్ సాటిస్ఫై అవ్వాలి. అదే దీని మీనింగ్. ఇట్ ఈస్ ట్రూ ఫర్ ఆల్ వాల్యూస్ ఆఫ్ వేరియబుల్స్ అంటే ఈ ఈక్వేషన్ లో ఉన్న వేరియబుల్స్ ప్లేసెస్ లో ఏ వాల్యూ పెట్టినా కానీ ఈక్వేషన్ సాటిస్ఫై అవ్వాలి. ట్రూ అంటే ఈక్వేషన్ సాటిస్ఫై అవ్వడం. ఈక్వేషన్ సాటిస్ఫై అవ్వడం అంటే ఏంటి అంటే LHS వాల్యూ ఎంతైతే వచ్చిందో RHS వాల్యూ కూడా అంతే రావాలి. అలా వస్తే ఈక్వేషన్ సాటిస్ఫై అయిందని చెప్తాం. సో ఎగ్జాంపుల్ కి చిన్న వాల్యూస్ x = 0 y = 1 తీసుకుందామండి. ఓకే, ఇవి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది, 0² - 1². 0² అంటే 0 మైనస్ 1కి మాత్రమే స్క్వేర్ ఉంది. కంగారు చాలా మంది స్క్వేర్ మైనస్ కూడా ఉందేమో, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అనుకుంటారు, బట్ ఇక్కడ 1కి మాత్రమే స్క్వేర్ ఉంది. సో 1² అంటే 1 × 1 అంటే -1 వచ్చింది. ఏంటిది LHS వాల్యూ. RHS వాల్యూ చూస్తే x 0 + 1 × 0 - 1. 0 తీసేయండి, ఇక్కడ కూడా 0 తీసేయండి, +1 × -1 అంటే -1. చూసారా, LHS వాల్యూ RHS వాల్యూ సమానంగా వచ్చాయి. ఇక్కడ x = 0 y = 1కి మాత్రమే సమానంగా వచ్చాయి అని మీకు డౌట్ రావచ్చు. x ప్లేస్లోని y ప్లేస్లోని ఇవే కాదండి, ఏ వాల్యూస్ పెట్టినా కానీ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది. దట్స్ వై దీన్ని మనం ఐడెంటిటీ అని చెప్తాం. ఇక ఐడెంటిటీ కాని దానికి కూడా మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ కింద రాసిన చూడండి, x + y = 2x² అని రాసాం. ఇప్పుడు దిస్ ఈజ్ LHS అండ్ దిస్ ఈజ్ RHS. సో x ప్లేస్ లో 0 y = 1 సబ్స్టిట్యూట్ చేస్తానండి. అంటే 0 + 1 ఎంత 1. ఇక్కడేమో x 0గా 0² అంటే 0, 2 × 0 అంటే 0. చూసారా, LHS వాల్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు RHS వాల్యూ. చూసారా, అంటే ఇక్కడ మీకు రెండింటికి డిఫరెన్స్ అబ్జర్వ్ చేయాలి. ఐడెంటిటీ అని పిలవాలి అంటే ఆ ఈక్వేషన్లో ఉన్న వేరియబుల్స్ ప్లేసెస్లో ఏ వాల్యూ పెట్టినా, నీకు నచ్చిన ఏ వాల్యూ పెట్టినా ప్రతి వాల్యూకి కూడా LHS ఎంతైతే వస్తుందో RHS కూడా అంతే కావాలి. అలాంటి దాన్ని ఐడెంటిటీ అని అంటాం. ఇక్కడ చూడండి, ఇది ఈక్వేషనే కానీ ఐడెంటిటీయే కాదనేది మనం చెక్ చేయడం కోసం x = 0 y = 1 పెట్టాం. పెడితే LHS 1 RHS 0 వచ్చింది. చూసారా, వాల్యూస్ ఈక్వల్గా రాలేదు, అంటే ఇక్కడ ఫెయిల్ అయిపోయింది. సో దిస్ ఈజ్ నాట్ అన్ ఐడెంటిటీ, బట్ దిస్ ఈజ్ ఈక్వేషన్. ఓకే, ప్రతిదీ ఈక్వేషన్ అవుతుంది కానీ ఐడెంటిటీ అవ్వగా లేదా అనేది మనకి ఆ ఈక్వేషన్ సాటిస్ఫై చేసేదాన్ని బట్టి ఉంటుంది. ఓకే, అర్థమైంది కదండి, ఇది మనకి ఐడెంటిటీ అంటే. సరే, మరి నెక్స్ట్ టెగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ అంటే ఏంటి? ఇప్పుడు నార్మల్గా ఐడెంటిటీ అంటే అందులో వేరియబుల్స్తో ఉంటుంది, వేరియబుల్స్ నెంబర్స్తో ఉంటుంది, అంటే ఇలాంటివి.
ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అంటే రాస్తాం కదండి. ఎక్స్ ప్లస్ వై, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కానీ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ కానీ ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy. హియర్ దిస్ ఈస్ ద ఐడెంటిటీ. ఇంకా కొంచెం చెప్పాలంటే ఆల్జీబ్రిక్ ఐడెంటిటీ అని పిలుస్తాం. అంటే ఏంటి, ఎక్స్ ప్లస్ వై వై ప్లస్ నువ్వు ఎంత పెట్టినా ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ సమానంగా వస్తాయి. అందుకనే కదా మరి ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఉంటే ఇది రాసుకుంటాం, ఒక్కొక్కసారి ఇది ఉంటే ఇది రాసుకుంటాం. ఎందుకంటే ఈ రెండు ప్రతి వాల్యూకి సమానం అవుతాయి కాబట్టి. ఓకేనా, సరే ఇంకా పక్కన పెడదాము, మన ట్రిగ్నోమెట్రీలోకి వెళ్దాం. మరి ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ అంటే ఏంటంటే ఐడెంటిటీస్లో ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అనేవి ఇన్వాల్వ్ అయితే, అంటే ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్తో ఐడెంటిటీస్ ఉంటే అప్పుడు దాన్ని మనం ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ అంటామండి. అంటే ఏం లేదు, ఇప్పుడు ఉన్నాయి కదా వీటిని మనం నార్మల్గా ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్ అని చెప్తాం. ఎందుకంటే వేరియబుల్స్తో ఫామ్ అయిన ఐడెంటిటీ కాబట్టి. ఇప్పుడు ఈ వేరియబుల్స్ ప్లేసెస్ ఇన్ కేస్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ వచ్చాయనుకోండి, వాటిని మనం ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ అని చెప్తాం. ఎగ్జాంపుల్ చూడండి, sin స్క్వేర్ తీటా ప్లస్ cos స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1. దిస్ ఈస్ ద ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ. ఇలాంటి మనకి 3 ఐడెంటిటీస్ ఉన్నాయండి. ఏంటవి, ఇక్కడ రాసినవే 3ని. అయితే ఈ మూడింటితో పాటు ఈ 3 కండిషన్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇదే యాక్చువల్ ఫార్ములా. sin స్క్వేర్ తీటా ప్లస్ cos స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1, secant స్క్వేర్ తీటా మైనస్ tan స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1, cosecant స్క్వేర్ తీటా మైనస్ cot స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1. బట్ పక్కన కండిషన్స్ ఏంటి అంటే 0 ఈజ్ లెస్ దెన్, అంటే 0 డిగ్రీస్ 90 డిగ్రీస్, లెస్ దాన్, దీన్ని లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని చదవాలి. అంటే లెస్ దాన్ అంటే దీనికన్నా ఎక్కువ అవ్వచ్చు. లెస్ దాన్ మీన్స్ అంటే ఇప్పుడు ఇలా ఉంటే లెస్ దాన్, ఇలా ఉంటే గ్రేటర్ దాన్ అనుకుంటామండి. మీకు అలా కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది ఎట్ సైడ్ చూపిస్తే అది పెద్దది అన్నట్టు. ఓకే, ఇక్కడ దీని అర్థం ఏంటంటే 0 డిగ్రీస్ కన్నా పెద్దదవ్వచ్చు, 90 డిగ్రీస్ కన్నా చిన్నదవ్వచ్చు. అంటే 0 డిగ్రీస్కి 90 డిగ్రీస్కి మధ్యలో ఉండేది అని అర్థం. ఇలా ఉంటే ఒకవేళ ఈక్వల్ టు ఉంటే 0 డిగ్రీస్ అవ్వచ్చు, 90 డిగ్రీస్ కూడా అవ్వచ్చు. ఓకేనా, అండ్ 0 డిగ్రీస్కి 90 డిగ్రీస్కి మధ్యలో ఏ యాంగిల్ అయినా పెట్టుకోవచ్చు. ఈ ఈక్వేషన్ అనేది ఈక్వేషన్ అంటే ఇది ఇనిషియల్గా ఈక్వేషన్ కదండి, ఇది సాటిస్ఫై అవుతుంది. అంటే మీకు థీటా ప్లేస్లో 0 డిగ్రీస్ నుండి 90 డిగ్రీస్ వరకు ఏ యాంగిల్ పెట్టుకున్నా కానీ మీకు ఆన్సర్ 1 వస్తుంది. ఓకే, అలాగే ఇక్కడ చూస్తే 0 డిగ్రీస్ ఇది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు థీటా ఇది లెస్ దెన్ 90. ఎందుకని అంటే ఇఫ్ ఇన్ కేస్ మనం థీటా ప్లేస్లో 90 పెట్టాం అనుకోండి, tan 90 ఎంత చూడండి, tan 90 డిగ్రీస్ ఈక్వల్ టు sin 90 డిగ్రీస్ బై cos 90 డిగ్రీస్ కదా. సో sin 90 డిగ్రీస్ అంటే 1/0. సో హియర్ దిస్ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఓకే, అంటే మనం దాని ఆన్సర్ ఎంతో చెప్పలేము. అందుకనే ఇక్కడ 90 డిగ్రీస్ పెట్టుకోకూడదు. ఎందుకని ఈ ఐడెంటిటీలో ఈ ఐడెంటిటీ అనేది ప్రతి యాంగిల్కి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇందులో ఎక్స్ వై అనే వేరియబుల్స్, దట్ ఈస్ ద అన్నోన్ వాల్యూస్. ఇందులో మనకు అన్నోన్ వాల్యూస్ ఏంటండి, థీటాయే. థీటా అంటేనే అన్నోన్ యాంగిల్, అంటే దాని ప్లేస్లోనే మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనండి, ఇప్పుడు ఇక్కడ 0 డిగ్రీస్ పెట్టుకోవచ్చు, 90 డిగ్రీస్ వరకు ఏదైనా పెట్టుకోవచ్చు. మీకు ఆన్సర్ 1 వస్తుంది దీన్ని సింప్లిఫై చేస్తే. కానీ 90 డిగ్రీస్ మాత్రం పెట్టకూడదు. ఓకే, 90 డిగ్రీస్ పెట్టకూడదు. ఎందుకు పెట్టకూడదు అంటే 90 పెడితే tan 90 డిగ్రీస్ ఏమవుతుందండి, నాట్ డిఫైన్. అంటే దీని ఆన్సర్ ఎంతో చెప్పలేకపోతున్నాం కాబట్టి 90 డిగ్రీస్ దగ్గర ఇది సాటిస్ఫై అవ్వదు. ఓకే, ఎక్సెప్షన్, చిన్న చిన్న ఎక్సెప్షన్స్ ఉంటాయి, అది ఒక ఎక్సెప్షన్ అనమాట. అది తప్ప ఇంకా మిగతా ఏ వాల్యూ థీటా ప్లేస్లో మీకు ఎంత పెట్టినా కానీ దీని ఆన్సర్ 1 వస్తుంది. అంటే ఎల్హెచ్ఎస్ని తీసుకుని మీకు థీటా ప్లేస్లో ఫర్ సపోజ్ 30 డిగ్రీస్ తీసుకుంటే సీకెన్స్ స్క్వేర్ 30 మైనస్ tan స్క్వేర్ 30 సింప్లిఫై చేస్తే 1 వస్తుంది. ఓకే, అలాగే దీనికి కూడా ఇక్కడ చూడండి, ఇది నాకు తెలిసి 0 ఉండదు. 0 డిగ్రీస్ ఇది లెస్ దెన్ థీటా ఇది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. ఇక్కడ 0 పెట్టకూడదండి, ఎందుకంటే కొసీకన్ 0 ఎంత అవుతుంది చూడండి, కొసీకన్ 0 డిగ్రీస్ ఈక్వల్ టు 1/sin 0 డిగ్రీస్ అంటే 1/0. హియర్ కొసీకన్ థీటా ఈజ్ నాట్ డిఫైన్డ్ వెన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0 డిగ్రీస్. ఓకే, అంటే వీటి వాల్యూస్ ఎంతో చెప్పలేకపోతున్నాం కాబట్టి ఈ థీటా ప్లేస్లో ఈ వాల్యూస్ ఈ 0 డిగ్రీస్, ఇక్కడేమో ఈ థీటా ప్లేస్లో 90 డిగ్రీస్ పెట్టకూడదు. ఓకేనండి, అంటే ఈ ఐడెంటిటీస్ అనేవి అన్ని వాల్యూస్కి సాటిస్ఫై అవుతాయి. అదే ఐ మీన్ ఐడెంటిటీస్ కాదు, ఇనీషియల్గా ఈ ఈక్వేషన్స్ అనేవి ఈ థీటా ప్లేస్లో ఇక్కడ ఇచ్చిన ఇంటర్వాల్స్లో ఏ వాల్యూ పెట్టినా కానీ సాటిస్ఫై అవుతుంది. ఇంటర్వాల్ ఈజ్ నథింగ్ బట్ సెట్ ఆఫ్ వాల్యూస్ అన్నమాట. ఎక్సెప్ట్ ఒక్కొక్క వాల్యూ దగ్గర, ఇదైతే 0 నుంచి 90 మీ ఇష్టం ఏ వాల్యూ పెట్టినా కానీ ఓకే, బట్ దీనికి మాత్రం 90 పెట్టకూడదు, దీనికి ఏమో 0 పెట్టకూడదు. ఓకే, అయితే ఇక్కడ వచ్చే డౌట్ ఏంటంటే 90 డిగ్రీస్ వరకు ఆఫీసర్ ఏంటి, ఇంకా దానిపైన విషయం ఏంటి, ఆ పైన ఉన్న యాంగిల్స్ అంటే 150 డిగ్రీస్ 200 డిగ్రీస్ వీటి గురించి విషయం ఏంటి అంటే మనకి 10th క్లాస్లో ఓన్లీ 0 డిగ్రీస్ నుండి 90 డిగ్రీస్ మాత్రమే రిలేటెడ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ గురించి ఇచ్చారు. మీకు ఇంటర్మీడియట్లో జరిగిన తర్వాత ఆల్ సిల్వర్ టీ కప్స్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అందులో 90 డిగ్రీస్ కన్నా ఎక్కువ, ఇంకా తర్వాత అన్నిటి వాల్యూస్ కూడా ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది మీకు చెప్తారండి. ఓకే, సరే నీట్గా నోట్ చేసుకోండి. ఇప్పుడు ఒక ఫార్ములా ప్రూఫ్ చూద్దాము, ఇంకా రిమైనింగ్ 2 కూడా అదే విధంగా మీరే చేసేస్తారు. ఫస్ట్ ఇది చూద్దాం.
ఓకే, మనము ఇది ప్రూవ్ చేద్దామండి. ఇది sin స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 అని ప్రూవ్ చేద్దాం. అంటే LHS వాల్యూని తీసుకుందాం. ఏంటి? sin స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేస్తే 1 వస్తుంది అని చెప్పేస్తే అప్పుడు మనకి ఇది ప్రూవ్ అయిపోయినట్టే కదా. సరే, ఫస్ట్ sin థీటా మనం ఎంత చూద్దామండి. sin థీటా వాల్యూ మనం డిఫైన్ చేయాలి అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉండాలి, అందులో ఈ థీటా కూడా ఉండాలి. అందుకని ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసుకున్నాను, ఇక్కడ థీటా వేసుకున్నాను, ఈ లెన్స్ దీని x అని దీని y అని దీని z అని అనుకున్నాను. ఓకే, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. sin థీటా అంటే మనకి ఫార్ములా అవుతుందండి ఆపోజిట్ సైడ్ టు థీటా అంటే x బై హైపోటెనస్ అంటే 90 డిగ్రీస్కి ఆపోజిట్గా ఉండేది x బై z. సో అక్కడ కాస్ థీటా కూడా చూసేద్దాం. మరి కాస్ థీటా కూడా కావాలిగా. కాస్ థీటా అంటే ఎడ్జసెంట్ సైడ్ టు థీటా అంటే y బై z. ఇప్పుడు సైన్ స్క్వేర్ థీటా, స్క్వేర్ అంటే స్క్వేరింగ్ ఈ విధంగా చేయమని. ఓకే, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా వాల్యూ ఇదే కదా మనకు కావాల్సింది. సైన్ స్క్వేర్ థీటా అంటే ఎక్స్ స్క్వేర్ బై జెడ్ స్క్వేర్, హోల్ స్క్వేర్ అంటే దీనికి స్క్వేర్ వస్తుంది దీనికి స్క్వేర్ వస్తుంది, అందుకని డైరెక్ట్ గా రాస్తాం. ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అంటే y స్క్వేర్ బై జెడ్ స్క్వేర్. సో డినోమినేటర్స్ రెండు ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్ ని యాడ్ చేసేసుకుంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై జెడ్ స్క్వేర్ వచ్చింది. సరే, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదండి, పైథాగరస్ థియరం అప్లికేబుల్ అవుతుందిగా. అంటే పైథాగరస్ థియరం ఏంటి? హైపోటెనస్ సైడ్ స్క్వేర్ అంటే జెడ్ స్క్వేర్ ఈక్వల్ టు రిమైనింగ్ టూ సైడ్స్ ని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే దానికి సమానం అవుతుంది. అంటే ఏం రాసుకోవచ్చు? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే ఏంటి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఇది రాసుకోవచ్చు అనే కదా అర్థం. సరే, దట్ ఈక్వల్ టు దీని ప్లేస్ లో జెడ్ స్క్వేర్ రాస్తున్నాను, డినోమినేటర్ లో జెడ్ స్క్వేర్ అలా ఉంచండి, దట్ ఈక్వల్ టు 1. ఇప్పుడు దేని సింప్లిఫై చేస్తే 1 వచ్చిందండి మనకి. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అని సింప్లిఫై చేస్తే 1 వచ్చింది. సో మనం ప్రూవ్ చేయాల్సింది అదే కదా, అంతే. ఇప్పుడు రెండో ప్రూవ్ చేయాలంటే ఏంటి? సీకెన్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 అని ప్రూవ్ చేయాలి, అవునా కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? ట్రయాంగిల్ నుండి సీకెన్ థీటా ఎంత తీసుకుంటారు, టాన్ థీటా ఎంత తీసుకుంటారు. ఇంకెందుకు డైరెక్ట్ గా చూసేద్దాం. సీకెన్ థీటా అంటే ఏమవుతుందంటే కాస్ థీటాకి రివర్స్ అంటే జెడ్ బై వై స్క్వేర్ మైనస్ జెడ్ బై వై హోల్ స్క్వేర్. టాన్ థీటా అంటే ఆపోజిట్ సైడ్ ఎక్స్ బై ఎడ్జసెంట్ సైడ్ y హోల్ స్క్వేర్ అంటే జెడ్ స్క్వేర్ బై వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై వై స్క్వేర్. సో దట్ ఈక్వల్ టు జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై వై స్క్వేర్. డినోమినేటర్ ఈక్వల్ కాబట్టి మళ్ళీ ఇదే ఈక్వేషన్ ఉంది. ఇక్కడ ఏముంది? జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే దీన్ని ఇటుపక్క తీసుకొచ్చేస్తారు అనుకోండి, జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు వై స్క్వేర్. అంటే అర్థం ఏంటి? వై స్క్వేర్ ప్లస్ ఇది రాసుకోవచ్చనే కదా, లేదంటే జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇది రాసుకోవచ్చనే కదా, రెండు సమానం కదా. సో దీని ప్లేస్ లో నేను వై స్క్వేర్ అని రాస్తున్నానండి, వై స్క్వేర్ బై వై స్క్వేర్ దట్ ఈక్వల్ టు 1. దేని సింప్లిఫై చేస్తే 1 వచ్చింది? సీకెన్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా. సో ఇదే విధంగా మీరు థర్డ్ ఐడెంటిటీ కూడా ప్రూవ్ చేసుకోవచ్చు. ఓకేనండి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.